నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే దంత సమస్యలతో చాలా ఎక్కువ మంది బాధపడుతున్నారు. ఈ దంత సమస్యల నుంచి ఎలా బయటకు రావాలి, అసలు ఇవి రావడానికి గల కారణాలేంటి, ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ ఎండిఎస్ గారు. మరి వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలను తెలుసుకుందాం. హలో డాక్టర్. నమస్తే. నమస్తే. సో డాక్టర్, ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే చాలామంది అంటే పళ్ళు ఎత్తుగా ఉన్నాయని, పళ్ళ మధ్యలో గ్యాప్స్ వస్తున్నాయని చెప్పేసి అలైనర్స్ ఎక్కువగా వాడుతూ ఉన్నారు. సో ఎలాంటి వాళ్ళకి అలైనర్స్ అనేవి యూస్ చేస్తారు? సాధారణంగా పళ్ళ మధ్యలో గ్యాప్స్ అనేవి రెండు రకాలుగా వస్తాయండి. ఒకటి చిన్నప్పటి నుండి పాల పళ్ళు ఊడిపోయిన తర్వాత పర్మనెంట్ దంతాలు ఏవైతే ఉంటాయో అవి వచ్చిన తర్వాత అప్పటి నుండి పళ్ళ మధ్యలో గ్యాప్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. రెండవది ఏదైనా యాక్సిడెంట్ ద్వారా కానీ ఏజ్ మీద పడుతుంటే వచ్చే సందులు వేరే రకంగా ఉంటాయి. మీరు అన్నట్టుగా అలైనర్స్ అన్నారు. అలైనర్స్ అంటే పళ్ళ మధ్యలో ఏజ్ చిన్న పాల పళ్ళు ఊడిపోయిన తర్వాత పర్మనెంట్ పళ్ళు ఏవైతే వస్తాయో అప్పుడు వచ్చే పళ్ళ మధ్యలో సందులవన్నీ అలైనర్స్ ద్వారా సరి చేసుకోవచ్చు. సాధారణంగా రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి వాటికి. ఒకటి నార్మల్ కన్వెన్షనల్ బ్రేసెస్ టెక్నిక్, అదేంటంటే క్లిప్స్ అంటాం సాధారణ భాషలో. ఆ క్లిప్స్ ద్వారా పళ్ళ మధ్యలో ఉన్న సందుల్ని క్లోజ్ చేయడానికి వీలుగా ఉంటుంది. అది పాల పళ్ళు ఊడిపోయిన తర్వాత అంటే 10 years నుంచి స్టార్ట్ చేసుకోవడం మంచిది. 10 నుంచి 12 years తర్వాత ఎవరు పెట్టినా ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ అలైనర్స్ అనేది ఏంటంటే క్లిప్స్ పెట్టుకోవడం ఇబ్బందికరంగా ఉంది, బయటకు చూడడానికి కనపడుతుంది అనే వాళ్ళ కోసం అలైనర్స్ అనేది అడ్వాన్స్ టెక్నిక్ అనమాట. అది అలైనర్స్ ద్వారా కూడా పళ్ళ మధ్యలో గ్యాప్స్ క్లోజ్ చేయడానికి వీలవుతుంది. కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్, బట్ ట్రీట్మెంట్ రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది అది. ఓకే. సో అలాగే చాలామంది చిగుళ్ళలో నొప్పి వస్తుందని, రక్తం వస్తుంది అని చెప్పి ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు దీనికి కారణం ఏంటంటారు? ప్రతి 10 మందిలో 8 మందికి చిగుళ్ళ సమస్య అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనము ఉదయం లేవగానే బ్రష్ చేస్తూ ఉంటే చిగుళ్ళలోంచి రక్తం వస్తూ ఉంటుంది. అదేంటంటే అశ్రద్ధ చేస్తారు చాలామంది. రక్తం వస్తూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. దాన్ని అశ్రద్ధ చేయడం వల్ల చిగుళ్ళ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఒకసారి పళ్ళ మధ్యలో గార పట్టడం స్టార్ట్ అయిందంటే ఆ పళ్ళ గార అనేది చిగుళ్ళ లోపలికి వెళ్ళి చిగుళ్ళ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. చిగుళ్ళ ఇన్ఫెక్షన్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు బ్రషింగ్ చేస్తుంటే బ్లీడింగ్ అది వస్తూ ఉంటుంది. అది అట్లా ఇంకెక్కువ అవడం వల్ల చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నుంచి చీమ్ రావడం ఇది జరుగుతూ ఉంటుంది. దీని నుంచి పేషెంట్కి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయంటే మాట్లాడుతుంటే దుర్వాసన రావడం, బ్రష్ చేస్తుంటే బ్లీడింగ్ రావడం, ఫుడ్ తింటూ ఉంటే ఎక్కడైనా పళ్ళ మధ్యలో ఇరుక్కుపోవడం, ఇవి పేషెంట్ గమనించవచ్చు. దీనికి ఇమీడియట్గా ఏంటంటే స్కేలింగ్ అనే పద్ధతి ద్వారా గార అనేది క్లీన్ చేయించుకుంటే ఆ చిగుల ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. ఇన్ కేస్ అదే చిగుల ఇన్ఫెక్షన్ అట్లా అశ్రద్ధ చేయడం, లేదంటే టీవీలో ఏదో యాడ్ చూసి ఏదో టూత్పేస్ట్ ఏదో బ్రష్ ఏదో వాడడం, దానివల్ల టెంపరీగా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందేమో. బట్ ఆ చిగుల ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది ఇంకా కిందకి వెళ్ళి ఎముక లోపలికి స్ప్రెడ్ అయిందంటే అది పెరిడాంటైటిస్ అంటాం. అంటే చిగుళ్ళ వ్యాధి అడ్వాన్స్ స్టేజ్ అనమాట. అప్పుడు పళ్ళ మధ్యలో ఇంకా గ్యాప్స్ పెరగడం కానీ, చల్లటి వేడి తగిలినప్పుడు జుమ్మని లాగడం కానివ్వండి, పళ్ళు కదలడం, ఇలా స్టెప్ బై స్టెప్ చివరికి పళ్ళు ఊడే స్టేజ్ వరకు వెళ్తుంది. సో ఇనిషియల్ స్టేజ్లో బ్లీడింగ్ గమ్స్ అబ్జర్వ్ చేసినా, చిగుళ్ళ నుంచి వాపు రావడమైనా, నోటి దుర్వాసన, ఇవి ఏవి అబ్జర్వ్ చేసినా వెంటనే దంతవైద్యుని సంప్రదించి నార్మల్ స్కేలింగ్ అని, క్యూరిటేజ్ అని చిన్న చిన్న ట్రీట్మెంట్స్ సరిపోతుంది. ఇంకా చిగుళ్ళ వ్యాధి ఎక్కువ అవుతే కనుక ఫ్లాప్ సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో ఇనిషియల్ స్టేజ్లో చూపించుకోవడం మంచిది. ఓకే. సో అలాగే మనం చూస్తూ ఉంటాం, బ్రషింగ్ విషయానికి వస్తే ప్రాపర్గా బ్రష్ చేయడం చాలామందికి తెలియదు. కొంతమంది చాలా ఎక్కువసేపు చేస్తూ ఉంటారు, చాలామంది చాలా తక్కువసేపు చేస్తూ ఉంటారు. అలాగే బ్రష్ ఏ యాంగిల్లో చేయాలో కూడా చాలామందికి తెలియదు. సో ఎలా చేస్తే కరెక్ట్ అంటారు? బ్రషింగ్ అనేది హడావిడిగా చేసుకోవడం కరెక్ట్ కాదు. మన డే స్టార్ట్ అయ్యేది మార్నింగ్ బ్రషింగ్తో. సో బ్రషింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం ఎంతో ఇంపార్టెంట్. ఎక్కువసేపు చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా 2 minutes 30 seconds ఒకవైపు అట్లా 2 minutes బ్రషింగ్ చేయడం సరిపోతుంది. అండ్ బ్రషింగ్ కూడా ఎక్కువసేపు చేయడం వల్ల పళ్ళు శుభ్రం అవుతాయి అనుకోవడం కూడా అపోహ. అండ్ హార్డ్ బ్రిజిల్స్ ఉన్న టూత్ బ్రష్ వాడితే పళ్ళు తెల్లగా అవుతాయి, అది కూడా అపోహ. అది ఎవరి పళ్ళకు సంబంధించి ఒక్కొక్క బ్రష్ సాఫ్ట్ బ్రిజిల్స్, అల్ట్రా సాఫ్ట్ బ్రిజిల్స్ అట్లా ఉంటాయి. సో మినిమం సాఫ్ట్ బ్రిజిల్స్ లేదా అల్ట్రా సాఫ్ట్ బ్రిజిల్స్, సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి అల్ట్రా సాఫ్ట్ బ్రిజిల్స్, నార్మల్గా సాఫ్ట్ బ్రిజిల్స్ యూజ్ చేయడం మంచిది. అండ్ 2 minutesకి మించి బ్రష్ చేయకూడదు. 2 పూటలా బ్రష్ చేయాలి, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి పడుకునే ముందు. అండ్ ఆ బ్రషింగ్ కూడా అందరూ అట్లా అడ్డంగా చేస్తూ ఉంటారు. ఆ బ్రషింగ్ హారిజాంటల్గా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఒత్తిడి బ్రష్ పైన బ్రిజిల్స్ అయ్యే ఒత్తిడి అనేది చిగుళ్ళ పైన పడుతూ ఉంటుంది. ఆ చిగుళ్ళ పైన ఒత్తిడి ఎక్కువసేపు పడిన ఆ రాపిడి వల్ల చిగుళ్ళు కిందికి పోయే అవకాశం ఉంటుంది ఎక్కువ రోజులు చేయడం వల్ల. అలా చిగుళ్ళు కిందికి పోతున్నాయంటే పేషెంట్కి స్లోగా ఎట్రేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే సెన్సిటివిటీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. జింజైవల్ రెసెషన్, గమ్స్ చిగుళ్ళు కిందికి పోవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. పళ్ళ మధ్యలో గ్యాప్స్ రావడం, పళ్ళు కదలడం, ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో బ్రషింగ్ అనేది ఎక్కువసేపు చేయకూడదు. బ్రషింగ్ అనేది హారిజాంటల్ అడ్డంగా చేయకుండా నిలువుగా లేదా సర్క్యులర్ మోషన్లో చేయాల్సి వస్తుంది. ఇలా చేసుకుంటే మార్నింగ్ అండ్ నైట్ చేసుకోవడం వల్ల నోటి పరిశుభ్రతను చాలా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఈ జింజైవల్ రెసిషన్ అనేది దేని ద్వారా వస్తుందంట డాక్టర్? అంటే ఈ బ్రషింగ్ వల్లే వస్తుందా, ఇంకేమైనా కారణాలు? జింజైవల్ రెసిషన్ అంటే చిగుళ్ళ లైన్ క్రమం ఏదైతే ఉందో అది పంటి లైన్ నుండి కిందికి జారదని జింజైవల్ రెసిషన్ అంటాం.
ఆ జింజైవల్ రిసెషన్కి 2-3 రీజన్స్ ఉంటాయి. ఒకటి మెయిన్ రీజన్ వచ్చి బ్రషింగ్, ఇంప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ సరిగా లేకపోవడం వల్ల ఒక రీజన్. రెండవది క్రౌడింగ్ అంటాం, అంటే పళ్ళు ఎగుడు దిగుడు ఉంటాయి. చాలామంది పళ్ళు ఎగుడు దిగుడు ఉంటే నాకు ఇబ్బంది ఏం లేదు కదా అని వదిలేస్తారు. దానివల్ల కూడా జింజైవల్ రిసెషన్ కావడానికి రీజన్స్ ఉంటాయి, కారణం అవుతుంది. సో ఆ జింజైవల్ రిసెషన్కి బ్రషింగ్ ఒకటి కారణం, క్రౌడింగ్ టూత్ ఒకటి కారణం, పళ్ళు కొరకడం, నిద్రలో పళ్ళు కొరకే అలవాటు కొంతమందికి ఉంటుంది. ట్రామా ఫ్రమ్ అక్లూజన్ అంటాం, అంటే ఎక్కువ ప్రెషర్ అనేది అనీవన్గా పడడం వల్ల కూడా కింద ఉన్న ఎముక అరిగిపోవడం వల్ల గమ్స్ కిందకి రిసెషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ జింజైవల్ రిసెషన్స్కి కారణంగా చెప్పుకోవచ్చు. ఓకే. సో అలాగే ఇందాక మీరు చెప్పినట్టు బ్యాడ్ స్మెల్ విషయానికి వస్తే కనుక దుర్వాసన, నోటి దుర్వాసన అంటే మనం జనరల్గా చూసినట్లయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఇది ఎక్కువగా ఉంటుంది అని చెప్పి వింటూ ఉంటాం. సో నార్మల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే వస్తుంది, ఓకే. అంటే నార్మల్ పర్సన్కి కూడా రావడానికి రీజన్ ఏంటి, మెయిన్ కాజ్ ఏంటంటారు? బ్యాడ్ బ్రెత్, దుర్వాసన, హాలిటోసిస్ అంటాం దీన్ని. ఈ బ్యాడ్ బ్రెత్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఓరల్ హైజీన్ మెయింటైన్ సరిగా చేయకపోవడం. ఓరల్ హైజీన్ అగైన్ మళ్ళీ ఇంప్రాపర్ బ్రషింగ్ సరిగా చేయకపోవడము, పళ్ళ మధ్యలో గార పట్టడము, ఫుడ్ పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయి అది అలాగే ఉండి దుర్వాసన రావడము, ఇది మెయిన్ రీజన్గా చెప్పొచ్చు. ఈ బ్యాడ్ బ్రెత్కి ఇంకొక మెడికల్ రీజన్ ఏముంటుందంటే కొంతమందికి టాన్సిలైటిస్ ఉంటుంది. టాన్సిలైటిస్ ఉన్న వాళ్ళకి నోటి ద్వారా దుర్వాసన వస్తూ ఉంటుంది. సో ఇన్ కేస్ డెంటిస్ట్ని సంప్రదించి ఓరల్ అంటే నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ, చిగుళ్ళ వ్యాధులు కానీ, పళ్ళ సమస్యలు, పళ్ళు పుచ్చిపోవడం ఇలాంటివి ఏమీ లేవు, అయినా దుర్వాసన వస్తుంది అని అంటే కనుక ఒకసారి జనరల్ చెకప్, అంటే అది ఈఎన్టీ టాన్సిలైటిస్ ద్వారా కూడా బ్యాడ్ బ్రెత్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి డయాబెటీస్లో, మీరు అన్నట్టుగా డయాబెటీస్లో నార్మల్ పబ్లిక్కి చిగుళ్ళ వ్యాధి రావడానికి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి 2 times ఫాస్ట్గా వస్తుంది. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా బ్యాడ్ బ్రెత్ ఉంటుంది. కొన్ని రకమైన ఫౌల్ స్మెల్ డయాబెటీస్లో పేషెంట్స్లో వస్తుంది, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్లో వస్తుంది, లివర్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో వస్తుంది. బట్ మనకు నోటి సంబంధించినట్టు మాత్రం పళ్ళు పుచ్చిపోవడం వల్ల, ఫుడ్ అక్కడ ఇరుక్కోవడం వల్ల దుర్వాసన వస్తూ ఉంటుంది, గారబట్టడం వల్ల దుర్వాసన వస్తూ ఉంటుంది, లేదంటే చిగుళ్ళ ఇన్ఫెక్షన్, చీమ్ పట్టడం, చిగుళ్ళు వాయడము, దీన్ని అశ్రద్ధ చేయడం వల్ల దుర్వాసన వస్తూ ఉంటుంది. దీనికి ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ని సంప్రదించి నార్మల్ స్కేలింగ్ చేయించుకోవడము, లేదంటే ఏదైనా ప్రిస్క్రైబ్డ్ మౌత్ వాష్ యూజ్ చేయడము, బ్రషింగ్ మార్నింగ్ నైట్ 2 పూటల్లో చేయడము, ఇలా చేసుకోవడం వల్ల దుర్వాసనకు దూరంగా ఉండవచ్చు. అండ్ ఈ దుర్వాసన రావడం వల్ల ఏంటంటే మనకు యూజువల్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతూ ఉంటుంది. బయట మనం ఎవరితో మాట్లాడుతూ ఉంటే వాసన వస్తుందేమో ఎక్కువ మాట్లాడకపోవడము, లేదంటే మాట్లాడుతూ ఉంటే చేయి అడ్డంగా పెట్టుకోవడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. వాటి వల్ల అనవసరంగా జనరల్ హెల్త్ పాడవుతుంది తప్ప వేరే ఏముండదు. సో కరెక్ట్ దంతవైద్యాన్ని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల ఈ దుర్వాసనకు దూరంగా ఉండొచ్చు. ఓకే. సో అలాగే డాక్టర్, ఈ పళ్ళ సెట్ విషయానికి వస్తే కనుక అంటే ఇది ఎట్లాంటి వాళ్ళలో సజెస్ట్ చేస్తారు? అలాగే చాలామందికి పళ్ళ సెట్ తీసి పెట్టుకోవడం అనేది ఇబ్బందిగా ఉంటుంది కదా, సో దీనికి ఆల్టర్నేట్ ఏదైనా ఉంటుందా? ఇంతకుముందు టెక్నిక్ ఎలా ఉండేదంటే పళ్ళు లేకపోతే పళ్ళ సెట్ పెట్టుకుందాం అని కొంతమంది అనుకునేవాళ్ళు. కొంతమంది పళ్ళు లేకపోతే నాకు ఉన్న రోజులు పళ్ళు ఉన్నాయి, తర్వాత ఊడిపోయినా ఇంకా నాకు పళ్ళు అవసరం లేదని కొంతమంది అనుకునేవాళ్ళు. కాకపోతే మనకు జీర్ణ వ్యవస్థ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందంటే మన నోటి నుండి స్టార్ట్ అవుతుంది. సో మనం తిన్న ఆహారం ఏదైతే ఉందో అది మన నోట్లో లాలాజలంతో కలిసి 50%, 50% మన నోట్లోనే డైజెషన్ అవుతుంది. సో మనం అది పళ్ళు సరిగ్గా లేకపోతే ఏమవుతుందంటే మనం నమలడం తగ్గిపోతుంది. ఒకసారి నమలడం తగ్గిందంటే అది ఇండైజెషన్ ప్రాబ్లంకి దారితీస్తుంది. ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల నీరసం అయిపోవడము, వీక్నెస్ అయిపోవడము, న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ రావడం, ఇవన్నీ పళ్ళు సరిగ్గా లేకపోవడం వల్ల అని చాలామంది గమనించరు. వీక్ అయిపోతున్నాం, మా పళ్ళు లేవు, చాలా అవుతుంది, మేము వెయిట్ తగ్గిపోతున్నాం, ఇవన్నీ అంటూ ఉంటారు. వీటికి మెయిన్ కారణం పళ్ళ సెట్, దవడ పళ్ళు కానీ ముందు పళ్ళు కానీ సరిగ్గా లేకపోవడం అనేది గమనించాలి. అండ్ ఇలా పళ్ళ సెట్ పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ తీసి పెట్టుకునే పళ్ళ సెట్ వల్ల ఉపయోగం ఉంది. కాకపోతే ఇప్పుడున్న టెక్నాలజీతో పోలిస్తే తీసి పెట్టుకునే పళ్ళ సెట్ ఎలా ఉంటుందంటే మనం గట్టిగా బయటకు వెళ్ళి ఎక్కడైనా మాట్లాడుతుంటే ఊడిపోతుంది. కొద్ది రోజులు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాడిన తర్వాత పళ్ళ సెట్ లూజ్ అయిపోతూ ఉంది, ఏది తినలేకపోతున్నాను, అన్ని చప్పరించి మింగాల్సి వస్తుంది, ఇటువంటి సమాధానాలు చెప్తూ ఉంటారు పళ్ళ సెట్ యూజ్ చేసిన వాళ్ళు. దీనికి ఇంకొక అడ్వాన్స్ టెక్నిక్ ఏంటంటే ఇంప్లాంట్స్ అంటే మన దవడ లోపల ఎక్కడైతే ఎముక సరిగ్గా ఉందో అక్కడ స్క్రూస్ లాంటివి ఇంప్లాంట్ చేసి వాటి సపోర్ట్తో మనం పళ్ళ సెట్ పెట్టుకున్నట్టయితే ఈ తీసి పెట్టుకునే అవసరం లేకుండా ఫిక్స్డ్గా పళ్ళ సెట్ అమర్చుకునే అవకాశం ఉంది. తీసి పెట్టుకునే పళ్ళను కూడా ఫిక్స్డ్ చేసుకునే అవకాశం ఏ ఏజ్లో అయినా చేసుకోవచ్చు. ఓకే. అలాగే డాక్టర్, ఇప్పుడు స్మైల్ డిజైనింగ్ విషయానికి కనుక వస్తే చాలామంది ఎత్తుపళ్ళు, వంకర పళ్ళతో ఇబ్బంది పడుతూ ఉంటారు, స్మైల్ డిజైనింగ్ చేయించుకోవాలనుకుంటారు. సో ఇది ఎట్లాంటి వారికి సజెస్ట్ చేస్తారో ఎక్కువగా? స్మైల్ డిజైనింగ్ అనగానే ఫస్ట్ అందరిలో వచ్చే ఒక థాట్ ఏంటంటే స్మైల్ డిజైనింగ్ అంటే మా పాత పళ్ళని తీసేసి కొత్త పళ్ళని డిజైన్ చేసి పెడతారనే థాట్ ఒకటి ఉంటుంది. బట్ అది రాంగ్. ఉన్న పళ్ళని మనం ఎట్లా అయితే అరేంజ్ చేయొచ్చు. మనం సపోజ్ కొంతమందికి చిన్నప్పుడు స్మైల్ బాగుంటుంది, ఏజ్ పెరుగుతున్నప్పుడు పళ్ళ మధ్యలో గ్యాప్ రావడము, పళ్ళు రొటేట్ అయిపోవడము, ఉమెన్లో అయితే పోస్ట్ మెనోపాజ్ 40 years తర్వాత హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి, డయాబెటీస్ వల్ల కానివ్వండి, పళ్ళ మధ్యలో గ్యాప్స్ వచ్చి పళ్ళు ఎత్తి లేవడము, పళ్ళ మధ్యలో గ్యాప్స్ రావడము,
డెలివరీ తర్వాత చాలామందికి పళ్ళ మధ్యలో గ్యాప్స్ వస్తూ ఉంటాయి. సో అట్లా రావడము, వీటన్నిటిని మళ్ళీ ఇంతకుముందు స్మైల్ ఎలా అయితే ఉందో బ్యూటిఫుల్ స్మైల్, ఆ స్మైల్ని మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేయడాన్ని దాన్ని స్మైల్ డిజైనింగ్ అంటాం. ఈ స్మైల్ డిజైనింగ్ని మనం త్రీ ఫోర్ ప్రొసీజర్స్లో చేసుకోవచ్చు. ఒకటి లామినేట్స్ అంటాం. లామినేట్స్ అంటే టూత్ని డ్యామేజ్ చేయకుండా మినిమల్ డ్యామేజ్తో మనం టూత్ పైన షేప్ చేసి దానిపైన మనకు కావాల్సినట్టుగా స్మైల్ డిజైనింగ్ చేసుకొని వినియట్ లామినేట్స్ పెడతాం. సో అది పర్మనెంట్ సొల్యూషన్, తీసి పెట్టాల్సిన అవసరం ఏమీ ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అలైనర్స్ కానీ కాంపోజిట్ ఫిల్లింగ్స్ అని, బేస్డ్ ఆన్ ద పేషెంట్ ప్రాబ్లం, ఎంత సివియారిటీ ఉంది, ఎంతవరకు డిజైన్ చేయవచ్చు, స్మైల్ని ఎంత బ్యూటిఫుల్గా తీసుకురావచ్చు అనేది ఈ లామినేట్స్ కానివ్వండి, అలైనర్స్ కానివ్వండి, కాంపోజిట్స్ కానివ్వండి, జిర్కోనియం క్రౌన్స్ ఉంటాయి, వీటి వల్ల మనం స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. అండ్ దీనివల్ల ఇది పర్మనెంట్ సొల్యూషన్, టెంపరీ కాదు. ఒకసారి మనం చేసుకున్నంటే ఇట్ విల్ బీ పర్మనెంట్. మళ్ళీ రిపీట్ చేసుకోవాలా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఒకసారి స్మైల్ డిజైనింగ్ పర్ఫెక్ట్గా చేయించామంటే అది పర్మనెంట్గా ఉండిపోతుంది, మనం తీయాల్సిన అవసరం ఉండదు, మనం చేసుకున్నట్టు కూడా బయట వాళ్ళకి తెలియదు, బ్యూటిఫుల్గా స్మైల్ చేయొచ్చు. ఓకే. సో అలాగే ఇక డెంటల్ ఇంప్లాంట్స్ విషయానికి వస్తే ఏజ్ నుంచి ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అనేది సజెస్ట్ చేస్తారు, ఎవరిలో ఎక్కువ చేస్తారు? అట్లాగే డెంటల్ ఇంప్లాంట్స్ అనగానే కొంతమంది ఇది చేయించుకోవద్దు అని కూడా చెప్తూ ఉంటారు. సో ఎంతవరకు కరెక్ట్? డెంటల్ ఇంప్లాంట్స్ సాధారణంగా ఇంతకుముందు మనం పళ్ళు 1 లేదా 2 పళ్ళు లేని వాళ్ళు ఫిక్స్డ్ పెట్టుకోవాలని అనుకుంటే డెంటల్ బ్రిడ్జెస్ అని ఉండేవి, ఇప్పుడు చేస్తున్నాం. కాకపోతే డెంటల్ బ్రిడ్జ్ అంటే ఒక పన్ను లేదంటే దాని ముందు పన్ను, దాని వెనకాల పన్ను, 2 పళ్ళని అరగదీయడం, వాటి సపోర్ట్తో ఒక ఫిక్స్డ్ బ్రిడ్జ్ పెట్టే అవకాశం ఉండేది. అట్లా వద్దు, పక్క టూత్ని, న్యాచురల్ టూత్ని డ్యామేజ్ చేయొద్దు అనుకుంటే కనుక ఇంప్లాంట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఇంప్లాంట్ అంటే రూట్ ఫామ్ ఇంప్లాంట్స్ ఉంటాయి. మన న్యాచురల్ టూత్ని బోన్ లోపల నుండి రిప్లేస్ చేస్తూ ఎగ్జాక్ట్లీ న్యాచురల్ టూత్ ఎలా ఉందో దాన్ని రిప్లేస్ చేయడమే డెంటల్ ఇంప్లాంట్ సిస్టమ్. ఈ ఇంప్లాంట్స్ మనం ఏజ్తో సంబంధం లేదు, 18 years అబోవ్, 80 to 85 years వల్ల కూడా ఇంప్లాంట్ చేసుకునే అవకాశం ఉంది. సింగిల్ టూత్ని రిప్లేస్ చేయొచ్చు, మల్టిపుల్ టూత్ రిప్లేస్ చేయొచ్చు, అసలు పళ్ళు లేని వాళ్ళు కూడా డెంటల్ ఇంప్లాంట్స్తో రిప్లేస్ చేసుకోవచ్చు. అండ్ చాలామందిలో నాకు డయాబెటీస్ ఉంది, నాకు బీపీ ఉంది, నేను ఇంప్లాంట్స్ చేసుకోవచ్చా, చేసుకుంటే ఫెయిల్ అవుతుందా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. డయాబెటీస్కి, బీపీకి, జనరల్ ఇష్యూస్కి ఇంప్లాంట్స్కి సంబంధం లేదు. ఇన్ కేస్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండకూడదు. అండ్ ఇంతకు ముందులాగా డెంటల్ ఇంప్లాంట్స్ అనేది సంవత్సరాలు తరబడి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి డాక్టర్ దగ్గరకు వచ్చారంటే ఎక్స్రే తీసుకొని ఏ ఇంప్లాంట్స్ వేయాలి, ఎంత టైం డ్యూరేషన్ పడుతుంది, 2 నుంచి 3 రోజుల్లోపు కూడా ఇంప్లాంట్స్ పెట్టి 3 రోజుల్లోనే వితిన్ 72 hours పళ్ళు ఫిక్స్ చేసి, పూర్తిగా పళ్ళు లేని వాళ్ళకు కూడా ఇంప్లాంట్స్ పెట్టి వితిన్ 72 hours ఫిక్స్డ్ టూత్ పెట్టే డెంటల్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇప్పుడు అందుబాటులో ఉంది. సో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు. జనరల్గా సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనం నార్మల్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టిన తర్వాత ఏమైతే తింటామో, లైక్ నాన్ వెజ్ లాంటివి, చపాతీ, రైస్, ఇవి అన్నీ శుభ్రంగా తినొచ్చు. అండ్ తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లం కూడా సెటిల్ అవుతుంది. ఎక్సెప్ట్ హార్డ్ ఫుడ్ లైక్ బోన్స్ లాంటివి, నేను బాటిల్ ఓపెన్ చేస్తాను, ఇటువంటివి కాకుండా నార్మల్ ఫుడ్ ఏదైనా చూస్ చేయొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకే. సో అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ టీత్కి సంబంధించిన ఇష్యూస్ ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్తూ ఉంటారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? డయాబెటీస్ అనేది డైరెక్ట్ ఎఫెక్ట్ ఏది ఉండదు. మన చిగుళ్ళకు సంబంధించి, నోటికి సంబంధించి, నోటి వ్యాధులు ఏదైనా కూడా డైరెక్ట్ ఎఫెక్ట్ ఏదీ లేదు. కాకపోతే మన చిగుళ్ళ లోపల ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో ఆ చిగుళ్ళ ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేటరీ డిసీజ్, గమ్ డిసీజ్ అనేది ఇన్ఫ్లమేటరీ డిసీజ్. ఆ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ చిగుళ్ళని దాటి ఎముక లోపలికి స్ప్రెడ్ అయితే దాన్ని పెరిడాంటైటిస్ అంటాం. ఆ పెరిడాంటైటిస్ అనే ఇన్ఫెక్షన్ చాలా రోజులు ఉండడం వల్ల ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ రిలీజ్ అవుతాయి మన చిగుళ్ళలో. ఆ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనేవి రక్త ప్రసరణ ద్వారా జనరల్ బాడీలోకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఆ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ వల్ల డయాబెటీస్, షుగర్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హార్ట్ బ్లాకేజెస్, ఇన్ఫ్లమేటరీ కార్డియాక్ బ్లడ్ వెజల్స్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవడం వల్ల బ్లాకేజ్ అవ్వడం, హార్ట్ అటాక్స్ రావడము, ఇట్లా కూడా రావడానికి అవకాశాలు ఎంతో ఉన్నాయి. ఇది కాకుండా జనరల్ చిగుళ్ళ ఇన్ఫెక్షన్ ఎక్కువ రోజులు ఉండడం వల్ల ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా ప్రీమెచ్యూర్ డెలివరీ అయ్యే అవకాశాలు కూడా చాలా మట్టుకు ఉన్నాయి. ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉండడం వల్ల ప్రోస్టాగ్లాండిన్స్ అని మన బాడీలో కొన్ని రిలీజ్ అవుతాయి, కెమికల్ సబ్స్టెన్సెస్. ఈ కెమికల్ సబ్స్టెన్స్ ఏం చేస్తాయంటే ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళకి ఆ ప్రోస్టాగ్లాండిన్స్ వల్ల ప్రీమెచ్యూర్ డెలివరీ అయిపోవడము, అంటే 9th month కంప్లీట్ ముందే డెలివరీ అయిపోవడము, లేదంటే పుట్టే బేబీ లో బర్త్ వెయిట్తో పుట్టడము, ఇటువంటి కాంప్లికేషన్స్ కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో అట్లాగే డాక్టర్, చాలామందికి అవగాహన లేని విషయం ఏంటంటే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్, దీని ద్వారా టీత్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా, ఉంటే ఎలా ఉంటుంది? డయాబెటీస్ అండ్ స్మోకింగ్ ఇవి రెండు నార్మల్ పేషెంట్స్లో పోలిస్తే డయాబెటీస్ అండ్ స్మోకింగ్ చేసే వాళ్ళలో చిగుళ్ళ ఇన్ఫెక్షన్స్ అనేవి 2 times ఫాస్ట్గా ఉంటాయి. బట్ ఒకటి ఏంటంటే స్మోకింగ్ చేసే వాళ్ళలో బ్లడ్ వెజల్స్ అన్ని కన్స్ట్రిక్ట్ అయిపోయి ఉంటాయి. వాళ్ళకు బయటికి సిమ్టమ్స్ అంత తొందరగా తెలియదు, బట్ లోపల జరిగే డిస్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో అది జరుగుతూ ఉంటుంది.
పేషెంట్కి బయటికి బ్లీడింగ్ రావడం కానీ బ్యాడ్ బ్రెత్ రావడం పళ్ళు కదలడం అనేది ఇమీడియట్గా ఉండదు. బట్ లాంగ్ రన్లో నార్మల్ పర్సన్స్తో పోలిస్తే స్మోకింగ్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫాస్ట్గా చిగుళ్ళు అరిగిపోవడము, ఎముక అరిగిపోవడం, పళ్ళు కదలడము, పళ్ళపైన గార పట్టడము, పళ్ళు ఎల్లో స్టెయిన్ అయిపోవడము, పళ్ళు ఎక్కువ పుచ్చిపోవడము, నోరు డ్రై అయిపోవడము, బ్యాడ్ బ్రెత్ రావడము, ఇవన్నీ టూ టైమ్స్ ఫాస్ట్గా ఉంటాయి నార్మల్ పీపుల్తో కంపేర్ చేస్తే. ఓకే. సో స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయడం బెటర్. ఓకే. సో అలాగే సెన్సిటివిటీ విషయానికి వస్తే కనుక సో ఈ మధ్యకాలంలో సెన్సిటివిటీ అనేది చాలా వరకు పెరిగిపోయిందని చెప్పుకోవాలి. సో ఐస్ క్రీమ్స్ తిన్నా, చల్లగా ఏమైనా తాగినా, వేడిగా ఏమైనా తాగినా జిబ్బు మండం ఇలాంటివి వస్తుంటుంది. అసలు ఈ సెన్సిటివిటీ రావడానికి మెయిన్ కాజ్ ఏంటంటారు? సెన్సిటివిటీకి రావడానికి మెయిన్ కారణం పళ్ళపైన హార్డెస్ట్ పార్ట్, మన బాడీలో హార్డెస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది ఎనామిల్ అంటాం. అది పంటికి అవుటర్ మోస్ట్ లేయర్ ఎనామిల్. ఈ ఎనామిల్ అరిగిపోవడం స్టార్ట్ అవుతే మనకు సెన్సిటివిటీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ ఎనామిల్ అరిగిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి బ్రషింగ్ కానివ్వండి, ఇంతకుముందు చెప్పినట్టుగా అగ్రెసివ్ బ్రషింగ్, ఎక్కువసేపు బ్రష్ చేయడం, హార్డ్ బ్రిజిల్స్ ఉన్న టూత్ బ్రష్ యూజ్ చేయడం, అబ్రెసివ్ కంటెంట్ ఎక్కువగా ఉన్న టూత్ పేస్ట్ యూజ్ చేయడము, ఇవి ఒక రీజన్గా చెప్పుకోవచ్చు. రెండవది ఏదైనా పంటి ముక్క విరిగిపోవడం, ఏదైనా యాక్సిడెంట్ ద్వారా కానీ ఏదైనా చిన్న దెబ్బ తగలడం, పన్ను ముక్క విరిగిపోయింది, దానివల్ల కూడా సెన్సిటివిటీ పెరిగే అవకాశం ఉంటుంది. పన్ను పుచ్చిపోవడం, ఇనీషియల్ స్టేజ్లో పళ్ళు పుచ్చిపోయి నరువు దగ్గర దాకా వెళ్ళినప్పుడు చల్లటి కానీ వేడి కానీ తగిలినప్పుడు జుమ్మని లాగుతూ ఉంటుంది. దీనివల్ల కూడా సెన్సిటివిటీ పెరుగుతూ ఉంటుంది. నార్మల్గా పబ్లిక్ ఏం చేస్తారు, టీవీలో చూసి డీసెన్సిటైజింగ్ పేస్ట్ ఏదో ఒకటి తీసుకొచ్చి ఒక 1 month యూజ్ చేస్తాము, మాకు సెన్సిటివిటీ తగ్గింది, లేదా ఇదే మేము కంటిన్యూ చేస్తాం అని ఆలోచిస్తూ ఉంటారు. కాకపోతే డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ ఏది రెగ్యులర్గా యూజ్ చేయకూడదు. నార్మల్గా సెన్సిటివిటీ ఉంటే మీ దగ్గరలోని డెంటిస్ట్ని సంప్రదిస్తే అవసరమైతే డీసెన్సిటైజింగ్ మౌత్ వాషెస్, డీసెన్సిటైజింగ్ టూత్ పేస్టెస్ యూజ్ చేసి దానికి, లేదా ఇంకేదైనా రూట్ కెనాల్ అంటే ట్రీట్మెంట్స్ అవసరం ఉంటే అవి చేయించుకోవడం తప్ప ఇట్లా టూత్ పేస్ట్లు యూజ్ చేస్తాము, మెడిసిన్స్ యూజ్ చేస్తే తగ్గుతుంది, ఇలా యూజ్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే. సో అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టు సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి కొంతమంది డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా డాక్టర్, లైక్ టూత్ పేస్ట్ వాడండి. అట్లాగే నేను విన్నాను టూత్ పేస్ట్ కాసేపు టీత్కి అప్లై చేసి పెట్టేసి అలా వదిలేసి ఆ తర్వాత బ్రష్ చేసుకోమని, అలా సెన్సిటివిటీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయని. ఇది సివియర్ సెన్సిటివిటీ ఉన్న పేషెంట్స్లో కొన్ని డీసెన్సిటైజింగ్ పేషెంట్స్ ఉంటాయి, టూత్ పేస్ట్లు ఉంటాయి. వాటిని పేషెంట్కి సివియర్ పెయిన్ నుంచి రిలీఫ్ రావడం కోసం అప్లై చేసి 2 minutes నుంచి బ్రష్ చేసుకోవడం సరైన పద్ధతి. కాకపోతే రెగ్యులర్గా ఇదే చేస్తూ ఉంటామంటే అది కరెక్ట్ కాదు. దానికి సరైన సొల్యూషన్ ఎక్స్రే తీయడము, ఎంతవరకు టూత్ ఎనామిల్ పోయింది, ఎనామిల్ దాటి డెంటిన్ వరకు వెళ్ళిందా, నర్వ్ ఎక్స్పోజ్ అవుతుందా, లేదంటే చిగుళ్ళ దగ్గర ఏదైనా టూత్ అరిగిపోయి రూట్ ఎక్స్పోజ్ అవుతుందా, దీనికి కరెక్ట్ రీజన్ ఫైండ్ అవుట్ చేసి దానికి పర్మనెంట్ సొల్యూషన్ చేసుకోవడం బెటర్. టూత్ పేస్ట్ డిసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ ఇయర్స్ టుగెదర్ వాడడం కూడా కరెక్ట్ కాదు. టూత్ ఎల్లో స్టెయిన్స్ అవుతూ ఉంటాయి. అండ్ లాంగ్ రన్లో మనం ఈ డిసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ వల్ల నర్వ్ ఎండింగ్స్ బ్లాక్ అయిపోయి నెక్స్ట్ మీరు ఆ టూత్ పేస్ట్ వాడుతున్నప్పుడు దాని రిజల్ట్ ఉండదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు సెన్సిటివిటీ వచ్చినప్పుడు ఆ టూత్ పేస్ట్ పని చేయకపోవచ్చు. ఇంకా అప్పుడు మీరు దాన్ని అశ్రద్ధ చేయడం, నాకు ఇంకా తగ్గట్లేదు అని దాన్ని వదిలేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తే అవసరమైతే రూట్ కెనాల్ చేయడం, చిన్న చిన్న ఫిల్లింగ్స్తో కూడా ఆ ఎరోషన్ని క్లోజ్ చేసేసి సెన్సిటివిటీని తగ్గించుకోవచ్చు. ఓకే. సో అట్లాగే రూట్ కెనాల్ విషయానికి వస్తే కనుక అసలు ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఎవరికి ఎక్కువగా చేస్తూ ఉంటారు, ఎవరికి ఎక్కువ సజెస్ట్ చేస్తూ ఉంటారు? రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడైతే పన్ను పుచ్చిపోవడం స్టార్ట్ అయిందో అప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో జస్ట్ నాకు ఫుడ్ అది స్ట్రక్ అవుతూ ఉంది, లేదంటే నాకు బ్యాడ్ బ్రెత్ వస్తూ ఉంది, సెన్సిటివిటీ చల్లటి వేడి తగిలినప్పుడు సెన్సిటివిటీ వస్తూ ఉంది అనే టైంలో కనుక మనం డెంటిస్ట్ని సంప్రదిస్తే ఓన్లీ చిన్న ఫిల్లింగ్స్తో సరిపోతుంది. దాన్ని అశ్రద్ధ చేసి నాకు పెయిన్ లేదు, నాకు నొప్పి లేదు కదా అని చెప్పి దాన్ని వదిలేస్తే ఆ డెంటల్ ఇన్ఫెక్షన్ అనేది కింద నర్వ్ వరకు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మాత్రమే రూట్ కెనాల్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. రూట్ కెనాల్ అంటే జస్ట్ మనం ఎక్కడైతే పన్ను పుచ్చిపోయి ఆ నరం దగ్గర వరకు వెళ్ళిందో ఆ నా కింద నుండి రూట్ నుంచి క్లీన్ చేయడాన్ని రూట్ కెనాల్ అంటాం. రూట్ కెనాల్ చేసిన తర్వాత ఫిల్లింగ్ చేసి దానికి టూత్కి సపోర్ట్ చేయడానికి క్యాప్ అని పెడతాం. ఆ క్యాప్ పెట్టడం కంపల్సరీ. రూట్ కెనాల్ తర్వాత నాకు పెయిన్ తగ్గింది, నేను దానిపైన క్రౌన్ కానీ క్యాప్ కానీ నేను పెట్టించుకోను అంటే టూత్ బ్రిటిల్ అయిపోతుంది. రూట్ కెనాల్ తర్వాత పంటికి సపోర్టు పోషకాలు ఏమీ అందవు. తద్వారా ఏమవుతుందంటే పన్ను చిన్న చిన్న ముక్కలా రాలిపోయి విరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం రూట్ కెనాల్ చేసిన పర్పస్ టూత్ని సేవ్ చేయడం. అట్లా సేవ్ చేసిన టూత్ని క్యాప్ వేస్తేనే పర్మనెంట్గా లైఫ్ టైం సెట్ ఉంటుంది. లేదు రూట్ కెనాల్ చేసి వదిలేయడం వల్ల ఆ క్యాప్ టూత్ బ్రేక్ అయిపోయి మళ్ళీ తీసేయాల్సిన అవసరం వస్తుంది. సో రూట్ కెనాల్ చేసి క్యాప్ వేయించుకోవడం మంచి పద్ధతి. ఓకే. సో అలాగే డాక్టర్, ఇప్పుడు కొంతమంది ఈ పుచ్చిపళ్ళు వచ్చినా కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలా నెగ్లెక్ట్ చేయడం ద్వారా ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? ఐ బిలీవ్ ఓరల్ హెల్త్ ఈజ్ ఓవరాల్ హెల్త్. నోటి ఆరోగ్యమే సంపూర్ణ ఆరోగ్యం. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ ఏదైతుందో మనం ఫస్ట్ నోటి ద్వారానే తీసుకుంటాం. ఏది తిన్నా మన నోట్లో నుండి కడుపులోకి వెళ్ళాల్సిందే. సో నోట్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉండడం, పళ్ళు పుచ్చిపోవడం, చిగుళ్ళు వాయడం, ఇవన్నీ మనం డెఫినెట్గా మన ఓరల్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఫుడ్ సరిగ్గా చూజ్ చేయకపోవడం, ఒకవైపు నాకు పెయిన్ వస్తుంది, అటువైపు నేను వదిలేసి ఇటువైపు తింటాను, ఇండైజెషన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది.
మనకు రెండు వైపులా దంతాలు ఉన్నాయి, రెండు వైపులా చూవ్ చేయడానికి. ఇవి రెండు వైపులా సరిగ్గా నమలట్లేదు అంటే ఫుడ్ సరిగ్గా గ్రైండ్ అవ్వట్లేదని. అప్పుడు డెఫినెట్గా ఇండైజెషన్ ప్రాబ్లం అనేది అల్టిమేట్గా స్టార్ట్ అవుతుంది. ఇండైజెషన్ లీడ్స్ టు న్యూట్రిషన్ డెఫిషియన్సీ, వీక్ అవ్వడము, వెయిట్ లాస్, ఇవన్నీ రీజన్స్. సో ఓరల్ హెల్త్ని కరెక్ట్గా చూసుకుంటే మన ఓరల్ హెల్త్ 60% బెటర్ ఉంటుంది. పళ్ళు పుచ్చిపోవడము, గారబట్టడము, బ్రషింగ్ సరిగా చేయలేకపోవడము, ఎగుడు దిగుడు ఉన్న పళ్ళని సరి చేయించుకోవడము, ఫిల్లింగ్స్ చేయించుకోవడము, ఎవ్రీ 6 to 8 months ఒకసారి నార్మల్ స్కేలింగ్ అంటాం. అంటే మనం ఎంత బ్రష్ చేసినా పళ్ళ పైన ఉన్న గార పోతుంది, బట్ పళ్ళ మధ్యలో ఉన్న గార, పళ్ళ చిగుళ్ళ కింద ఉన్న గార పోదు. సో దాన్ని ఫ్లాసింగ్ ద్వారా యూజ్ చేయడము, స్కేలింగ్ అంటే మెకానికల్ స్కేలింగ్ ద్వారా క్లీన్ చేయించుకోవడం, ఇవి చేయించుకుంటే ఓరల్ హెల్త్ బాగుంటుంది. ఓకే. సో అలాగే కొంతమందికి నాన్ వెజ్ తిన్నప్పుడు పళ్ళలో ఇరుక్కుపోవడము, అలాగే ఎక్కువగా నొప్పి వస్తుండడం జరుగుతుంటుంది. సో ఎందుకు వస్తుంది ఈ నొప్పి అనేది? ఈ పళ్ళ మధ్యలో నాన్ వెజ్ లాంటి ఫైబర్ ఫుడ్ స్టక్ అవ్వడం అనేది యూజువల్గా ఏజ్లో కొంచెం 30-40 ఏజ్లో చూస్తూ ఉంటాం. దీనికి కారణం ఏంటంటే పళ్ళ మధ్యలో సందులు ఏర్పడడం, ఆ ఫుడ్ ఇరుక్కుంటుంది కదా అని టూత్ పిక్స్ యూజ్ చేయడము, ఆ గ్యాప్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. దాన్ని ఏంటంటే పెరిడాంటల్ పాకెట్ అంటాం. ఆ పాకెట్ ఫార్మేషన్ అనేది గమ్ ఇన్ఫెక్షన్ నుంచి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. గమ్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే చిగురు లోపల దాటి ఎముక దగ్గరికి వెళ్తుందో అప్పుడు ఎముక అరిగిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ ఎముక అరిగిపోయిన చోట మనకు రెండు పళ్ళ మధ్యలో ఖాళీలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఖాళీల్లో మీరు అన్నట్టుగా ఆ ఫుడ్ అది స్టక్ అవ్వడము, టూత్ పిక్స్ పెట్టి క్లీన్ చేయడం, ఇది జరుగుతాం. ఇంకా ఎక్కువ అవడం వల్ల ఏంటంటే పళ్ళు నెక్స్ట్ కదిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల పెయిన్ వస్తూ ఉంటుంది, సెన్సిటివిటీ వస్తూ ఉంటుంది. సో దీనికి టూత్ పిక్స్ యూజ్ చేయకుండా డెంటల్ ఫ్లాస్ అని ఉంటుంది. డెంటల్ పళ్ళ మధ్యలో క్లీన్ చేసుకునే ఒక డివైస్, దాంతో పళ్ళు క్లీన్ చేసుకోవడం. లేదు మరీ ఎక్కువ గ్యాప్స్ ఉన్నాయి, ఫుడ్ తిన్న ప్రతిసారి అందులోకి ఇరుక్కుంటుంది అంటే అవసరమైతే క్యాప్స్ పెట్టించుకొని ఆ గ్యాప్స్ క్లోజ్ చేయించుకోవడం. లేదంటే ఫిల్లింగ్స్, గ్యాప్స్ వల్ల చిన్న చిన్న క్యావిటీస్ కూడా అక్కడ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆ క్యావిటీస్ మనకు కనపడవు, అవి ఎక్స్రే తీస్తే కానీ మనకు బయటకు విజిబిలిటీ ఉండదు. ఆ ఎక్స్రే తీయించుకొని అవసరమైతే వాటికి ఫిల్లింగ్స్ చేయించుకోవడం. ఇలా చేయడం వల్ల ఆ గ్యాప్స్లో ఫుడ్ ఇరుక్కుపోవడం, మీరు అన్న బ్యాడ్ బ్రెత్, పెయిన్ రావడం అనేది తగ్గించుకోవచ్చు. ఓకే. సో అలాగే డాక్టర్, ఈ అలైనర్స్ అలాగే క్లిప్స్ విషయానికి వస్తే కనుక ఇప్పుడు చాలామంది ఎత్తు పళ్ళకి అలాగే పళ్ళ మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు ఇవి యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది టెంపరీగానే ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుందా, లేదా పర్మనెంట్గా కూడా దొరికే ఛాన్సెస్ ఉంటాయి? ఎత్తు వంకర పళ్ళు అనేవి సాధారణంగా పాల పళ్ళు ఊడిపోయి పర్మనెంట్ పళ్ళు వచ్చే టైంలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎప్పుడైతే బాబుని కానీ పాపను కానీ 10 years, 8 years, 6 yearsకి మన ఫస్ట్ పర్మనెంట్ థెరపీ స్టార్ట్ అవుతుంది. సో మనం 10 years దగ్గర నుండి ఇన్కేస్ దవడ ఎత్తుగా ఉందా, పళ్ళు ఎత్తుగా ఉన్నాయా, సందులు వస్తున్నాయా, ఇవి కనుక అబ్జర్వ్ చేసినట్టయితే దాన్ని క్లిప్స్ ద్వారా కానీ అలైనర్స్ ద్వారా కానీ సరి చేసుకునే అవకాశం ఉంది. 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ 12 లేదా 13 అంటే అన్ని పర్మనెంట్ దంతాలు, పాల పళ్ళు అన్నీ ఊడిపోయి పర్మనెంట్ పళ్ళు అన్నీ వచ్చిన తర్వాత మనం ఈ బ్రేసెస్ కానీ అలైనర్స్ కానీ చేసుకుంటే విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 6 months అవ్వచ్చు, సివియారిటీని బట్టి 6 months, 8 months, 1 year లోపు మనం ఈ ట్రీట్మెంట్ సరి చేసుకోవచ్చు. అండ్ ఇది టెంపరీ సొల్యూషన్ కాదు, ఇది పర్మనెంట్ సొల్యూషన్. ఎదిగే వయసులో మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి మనం నచ్చినట్టుగా మనం స్మైల్ డిజైనింగ్ చేసుకోవడం, పళ్ళని సందులు క్లోజ్ చేయడము, ఎత్తు తగ్గడం చేస్తే ఇది పర్మనెంట్ సొల్యూషన్. అండ్ ఈ ట్రీట్మెంట్ తర్వాత రిటైనర్స్ అని కొన్ని ఉంటాయి. అంటే ట్రీట్మెంట్ చేసిన తర్వాత మనం ఎముకని రిమోడలింగ్ చేసి టూత్ని కొత్త పొజిషన్లోకి తీసుకెళ్తున్నాం. ఆ తీసుకెళ్ళిన టూత్ని అక్కడ రిటైన్ చేయడానికి, ఎదిగే వయసులో మళ్ళీ బోన్ ఫార్మేషన్ ఉంటుంది కాబట్టి, సాఫ్ట్ బోన్ ఉంటుంది కాబట్టి దాన్ని రిటైన్ చేయడం కోసం రిటైనర్ అనే ఒక డివైస్ ఉంటుంది. అది పేషెంట్ యూజ్ చేయాల్సి వస్తుంది. అది రెగ్యులర్గా ఒక 1 year పాటు పెట్టుకున్నట్టయితే పర్మనెంట్గా మనం చేసిన ట్రీట్మెంట్కి రిజల్ట్ బాగుంటుంది. ఇట్స్ ఎ పర్మనెంట్ సొల్యూషన్, అలైనర్స్ కానివ్వండి, క్లిప్స్ కానివ్వండి. ఓకే. సో ఇది ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ప్రిఫరబుల్ అంటారు? ఏజ్తో సంబంధం లేదు. అబౌట్ 12 years నుంచి 13 years పిల్లలకి ఎవరికైనా ఆర్థో ట్రీట్మెంట్ బ్రేసెస్ అనేది పెట్టించుకోవచ్చు. బోన్ హెల్దీగా ఉంటే అలైనర్స్ కానివ్వండి, బ్రేసెస్ కానివ్వండి, కింద బోన్ హెల్దీగా సపోర్ట్గా ఉంటే 30 years, 40 yearsలో కూడా మనం ఈ క్లిప్స్ కానీ, బ్రేసెస్ కానీ, అలైనర్స్ కానీ పెట్టించుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఏమి ఉండదండి. ఓకే. సో అలాగే చాలామందికి ఫ్రోజన్ ఫుడ్ తినడం వల్ల పుచ్చిపళ్ళు వస్తాయి అని చెప్తూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫ్రోజన్ ఫుడ్ తినడం వల్ల పుచ్చిపళ్ళు రావు. ఫ్రోజన్ ఫుడ్ తినడం వల్ల ఆల్రెడీ పళ్ళు అరిగిపోయిన వాళ్ళకి సెన్సిటివిటీ వస్తుంది. బట్ మనకు మెయిన్ పుచ్చిపళ్ళు రావడానికి రీజన్ అసిడిక్ ఫుడ్, చాక్లెట్స్ కానివ్వండి, ఇవి అన్ని పిల్లలు నైట్ చాక్లెట్స్, స్వీట్స్ తిని పడుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే టూత్ పైన ఒక ఆమ్లం యాసిడ్ లేయర్ ఒకటి ఫామ్ అవుతుంది. ఈ యాసిడ్ లేయర్ ఏం చేస్తుంటే ఎనామిల్ని స్లోగా తినేస్తూ ఉంటుంది. దీనివల్ల పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి. పళ్ళ మధ్యలో సరిగ్గా బ్రష్ చేయకపోవడం వల్ల, ఫుడ్ అక్కడ స్టక్ అవ్వడం వల్ల జనరల్గా మన పళ్ళు పుచ్చిపోవడం 2 పళ్ళ మధ్యలోనే స్టార్ట్ అవుతూ ఉంటుంది అందరికీ. ఎందుకంటే సరిగ్గా బ్రష్ చేయకపోవడం వల్ల. ఎంత బ్రష్ చేసినా పళ్ళ మధ్యలో సరిగ్గా క్లీన్ అవ్వదు. దాన్ని ఫ్లాసింగ్ చేయకపోవడం వల్లనే పళ్ళ మధ్యలో పుచ్చులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఫ్రోజన్ ఫుడ్ వల్ల పళ్ళు పుచ్చిపోవడం అనేది అంత. ఓకే. సో అలాగే ఇందాక రూట్ కెనాల్ గురించి మాట్లాడుకున్నాం కదా డాక్టర్. సో ఈ దవడ పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి అన్హెల్దీగా ఉన్నప్పుడు రూట్ కెనాల్ అనేది ప్రిఫర్ చేస్తారా? రూట్ కెనాల్ ఒక దవడ పళ్ళకే కాదు, ముందు పళ్ళకు కూడా రూట్ కెనాల్ చేసే అవకాశం ఉంటుంది, కొన్ని చోట్ల అవసరం వస్తుంది.
దవడపళ్ళు గట్టిగా ఉండి పన్ను సపోర్ట్ 50% లేకపోయినా కూడా తీయాల్సిన అవసరం లేదు. పాతకాలంలో ట్రీట్మెంట్ పళ్ళు నొప్పి వచ్చిందంటే తీపిచ్చేయడం. ఇప్పుడు అలా కాదు. ఎంత డ్యామేజ్ అయినా 60% 70% టూత్ డ్యామేజ్ అయినా కూడా, బ్రేక్ అయినా కూడా దానికి రూట్ కెనాల్ చేసి పోస్ట్ అండ్ కోర్ అనే పద్ధతి ద్వారా టూత్ని బిల్డప్ చేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టుకొని టూత్ని హెల్దీగా, ఇంతకుముందు టూత్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ టూత్ని అలా రిప్లేస్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ వర్స్ట్ కేస్ టూత్ మోర్ దాన్ 90% పోయింది, ఓన్లీ లోపల వేర్ మాత్రమే మిగిలింది అంటే తప్ప టూత్ ఎక్స్ట్రాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ఏ టూత్కైనా చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్రంట్ టూత్ అవ్వనివ్వండి, బ్యాక్ టూత్ అవ్వనివ్వండి, ఏ టూత్కైనా చేసుకోవచ్చు. ఓకే. సో అలాగే టీత్ ఎప్పుడైనా కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే కనుక, స్ట్రాంగ్గా ఉండాలి అంటే కనుక ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? కాల్షియం రిచ్ ఫుడ్, లేదంటే హెల్తీ ఫ్రూట్స్, నట్స్, ఇలాంటి స్టిక్కీ ఫుడ్, మీరు అన్నట్టుగా ఫ్రోజన్ ఫుడ్, బేకరీ ఐటమ్స్, చాక్లెట్స్, స్వీట్స్, వీటిని జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ ఫ్రూట్స్, నట్స్, వాటర్ ఎక్కువ తాగడము, కాల్షియం రిచ్ ఉన్న ఫుడ్, చీజ్ తినడము, వీటి వల్ల టూత్కి ఎనామిల్ స్ట్రెంత్ ఉంటుంది, బోన్ హెల్తీ ఉంటుంది, గమ్స్ కూడా హెల్తీగా ఉంటాయి. వైటమిన్ సి రిచ్ ఫుడ్స్, వైటమిన్ సి రిచ్ ఉన్న ఫుడ్స్ ఇవి తీసుకోవడం చాలా మంచిది. ఓకే. సో అట్లాగే డాక్టర్, టూత్ పేస్ట్ ఎట్లయితే ఉందో కొంతమంది బ్యాడ్ స్మెల్ వస్తుంది అని చెప్పేసి బ్రష్ తర్వాత కొన్ని మౌత్ వాషెస్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఎంతవరకు యూజ్ చేయొచ్చు అంటారో, ఎంతవరకు కరెక్ట్ అంటారు? మౌత్ వాష్లో 2-3 టైప్స్ ఉంటాయండి. ఒకటి యాంటీసెప్టిక్, యాంటీబ్యాక్టీరియల్ మౌత్ వాష్, అండ్ ఆల్కహాల్ బేస్డ్ కొన్ని ఉంటాయి, నాన్ ఆల్కహాల్ బేస్డ్ కొన్ని ఉంటాయి. సో అది పేషెంట్ అవసరాన్ని బట్టి. రెగ్యులర్గా పేషెంట్ మౌత్ వాష్ యూజ్ చేయాలని ఏమీ లేదు. అది కొంతమందికి లాంగ్ రన్ మౌత్ వాష్ యూజ్ చేయడం వల్ల స్టెయిన్స్ కూడా పడతా ఉంటాయి. సో పేషెంట్కి ఏదైనా చిగుళ్ళ ఇన్ఫెక్షన్ ఉంటే మౌత్ వాష్ ప్రిస్క్రైబ్ చేయడం, అది కొద్ది రోజుల పాటు యూజ్ చేసి ఆపేయడం. అది కొన్ని కంపెనీస్ కొన్ని డైల్యూషన్ చేయాల్సి ఉంటుంది, కొన్ని వాటర్లో కలిపి చేయాల్సి ఉంటుంది, కొన్ని డైరెక్ట్గా చేసుకునే మౌత్ వాషెస్ ఉంటాయి. సో అది సరే డాక్టర్ని సంప్రదించి అవసరమైతేనే మౌత్ వాషెస్ యూజ్ చేయడం. వన్స్ ఇన్ వెల్ మౌత్ వాష్ యూజ్ చేయడం వల్ల తప్పేం కాదు, యూజ్ చేయొచ్చు. లేదు అంటే సాల్ట్ వాటర్ గార్డెనింగ్ కూడా చేసుకోవచ్చు. డైలీ నైట్ పడుకునేటప్పుడు బ్రష్ చేసిన తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఉప్పేసి పుక్లిచ్చి మీనా సరిపోతుంది. ఓకే. బట్ చాలామంది డాక్టర్ సలహా లేకుండా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు కదా. వాటి వల్ల కొంతమందికి ఆల్కహాల్ బేస్డ్ మౌత్ వాష్ ఎక్కువ రోజులు యూజ్ చేయడం వల్ల నాకు చిగుళ్ళు మంట వస్తున్నాయి, బుగ్గలు మంట వస్తున్నాయి అనే కంప్లైంట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అది ఏ మౌత్ వాష్ యూజ్ చేయాలి అనేది కూడా డాక్టర్ని సంప్రదించి అవసరం అయితేనే మౌత్ వాష్ యూజ్ చేయడం. అది కూడా ఏ మౌత్ వాష్ యూజ్ చేయాలనేది దానిలో వేరియేషన్స్ ఉంటాయి. పేషెంట్ అవసరాన్ని బట్టి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు, అది యూజ్ చేయడం మంచిది. ఓకే. సో టీత్ అన్హెల్దీగా ఉండటం వల్ల ఇంకా ఎట్లాంటి అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట? ఇది మనం చెప్పినట్టు మెయిన్ ఇండైజెషన్ ప్రాబ్లం. టూత్ అన్హెల్దీ ఉందంటే ఫస్ట్ ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది. లాంగ్ రన్ ఇట్లా టూత్ అన్హెల్దీ పాటు చిగులు ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటే డయాబెటీస్ వర్సన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ అవ్వడము, లేదంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రీ ఎక్లాంప్సియా, అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్లో హైపర్ టెన్షన్, ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్కి బీపీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉండడము, ప్రీ మెచ్యూర్ డెలివరీ, లో బర్త్ వెయిట్, కార్డియాక్ ప్రాబ్లమ్స్, అంటే ఎథెరోస్క్లెరోసిస్ అంటాం, అంటే కార్డియాక్ వెజిల్స్లో హార్ట్ బ్లాకేజెస్ అవ్వడము, సెర్బ్రోవాస్కులర్ ఇష్యూస్, బ్రెయిన్ ఇష్యూస్, ఇటువంటివి కూడా సివియర్ గమ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో అట్లాగే డాక్టర్, విజ్డమ్ టూత్ అంటే కొంతమంది తీపించుకుంటారు, కొంతమంది తీపించుకోరు. అసలు తీపించుకోవడం కరెక్ట్ అంటారా, తీపించుకోకుండా ఉండడం కరెక్ట్ అంటారా? సాధారణంగా మన దవడలో 32 పళ్ళు అమరి ఉండాలి. కాకపోతే అందరిలో దవడ సైజు డిఫరెంట్గా ఉండడం వల్ల కేవలం 28 పళ్ళు మాత్రమే సరిగ్గా వరుసలో వస్తాయి. ఇన్ కేస్ ఆ 32 పళ్ళు అంటే మిగతా 4 జ్ఞానదంతాలు ఏవైతే ఉన్నాయో అవి సరైన క్రమంలో రావడము, అన్ని వరుస క్రమంలో ఉంటే కనుక తీపిచ్చాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ 80% మన ఇండియన్ పాపులేషన్కి జ్ఞానదంతాలు అనేవి క్రాస్ వంకరగానే వస్తాయి. లోపల అడ్డంగా పడుకొని రావడం, లేకపోతే నిలువుగా రావడం, లేకపోతే లోపలే ఉండిపోవడం. వీటి వల్ల ఫుడ్ అది స్టక్ అవుతూ ఉంది, బ్యాడ్ బ్రెత్ వస్తూ ఉంది, పెయిన్ వస్తూ ఉంది. ఆ పెయిన్ వస్తుంటే టాబ్లెట్ వేసుకుంటే నాకు తగ్గుతుంది, మళ్ళీ రిపీట్ అవుతూ ఉంది. ఇలా ప్రతి నెల టాబ్లెట్ వాడడం కన్నా ఆ జ్ఞానదంతం ఏదైతే క్రాస్గా వచ్చిందో దాన్ని తీపించుకోవడం బెటర్. లేదు అంటే అనవసరంగా దాంతోపాటు దాని ముందున్న న్యాచురల్ మనం చూజ్ చేసే పని కూడా పాడే అవకాశాలు ఉన్నాయి. సో జ్ఞానదంతం తీయించుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. చాలామంది పళ్ళు తీయించుంటే కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, ఇలాంటి అపోహలు కూడా ఉన్నాయి. సో అది ఎంతవరకు నిజం కాదు. జ్ఞానదంతం తీయించుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇబ్బందులు కానీ ఉండవు. అవసరం అయితే తీపించుకోవడానికి ఏం కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అన్ని రకాల డెంటల్ ఇష్యూస్కి మంచి సొల్యూషన్స్ తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది ఇవాల్టి హెల్త్ జోన్. మరొక హెల్త్ జోన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.